హే హాయ్ గాయస్, ఈరోజు సినిమా రివ్యూ ఏంటనేది ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. సో ఈ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. బా 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 ఏం సినిమా భయ్యా, నిజంగా పిచ్చెక్కిస్తుంది. అసలు ఎక్కడ ఒక్కో దిక్కున ఒక్కో ట్విస్ట్, అసలు మైండ్ పోతుంది. నందు యాక్టింగ్ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్. అయితే నిజంగా ఎక్కడికక్కడ రొమాన్స్ కానీ నిజంగా అది ఒక హర్రర్ స్టోరీ లాగే ఉంది, హర్రర్ లాగే ఉంది కూడా. స్టోరీ కూడా చాలా మంచిగా నీట్గా తీశారనమాట. డైరెక్టర్ కూడా మంచిగానే, అంటే స్క్రీన్ ప్లే అనేది బాగుంది. ఎక్కడికక్కడ ట్విస్టులతో మైండ్ పోతుంది. అసలు ఓపెన్ చేసినప్పుడు అయితే మనకు జరిగే ట్విస్టులు ఏంటంటే, నందు వీళ్ళందరూ ఒక హైలాండ్కి అయితే వెళ్తారనమాట. సో అక్కడ ఏం జరిగిద్దంటే బాడీ ట్రాన్స్ఫర్ అనమాట. సేమ్ మన స్మార్ట్ శంకర్లో సినిమాలాగే అక్కడ మైండ్ ట్రాన్స్ఫర్, ఇక్కడ మనిషి బతుకుండగానే అంటే తీసేసుకుంటారనమాట. అంటే ఏంటి, కాన్షియస్లో ఉన్నప్పుడే మనిషి మైండ్ని అట్లేం తీసుకోరు, కానీ ఒక మనిషి ఆత్మని ఇంకో మనిషిలోకి అయితే పంపిస్తారు. ఇదే సినిమా స్టోరీ అనమాట. సో ఈ స్టోరీ మీద అయితేనే సినిమా నడిచిద్ది. కానీ ఒకరినొకరు ఎవరు చంపుతారనేది అయితే తెలియదు. అసలైన స్టోరీ ఏంటంటే ఇదే. అంటే అతనికి 24,000 కోట్ల ఆస్తి ఉండిద్ది. సో ఆస్తిని చనిపోయాను మీరు పంచుకోండి అని చెప్పి ఒక ఆమె పిఏ అయితే ఫోన్ చేసిద్ది. ఫోన్ చేసి అందరిని పిలిపించిద్ది అనమాట. ఒక లెటర్స్ పంపించిద్ది. అంటే ఇంటికి పోస్ట్లో కొన్ని లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్ చూసి వామ్మో ఇంత డబ్బా, ఇంత వచ్చేస్తుందా అని చెప్పి ఇంక ఎగబడి మన వాళ్ళు అయితే ఒక ఐలాండ్కి అయితే వచ్చేస్తారు. ఆ ఐలాండ్లోకి వచ్చిన తర్వాత అయితే అసలు నిజాలు తెలుస్తాయి. ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఉండాలి. ఎవరికెవరు అంటే ఒక మనిషికి ఇంత సంతానమా అంటే అతను చూసున్న ప్రతి ఒక్కరిని లైన్లో పెట్టేస్తాడు అన్నమాట. లైన్లో పెట్టేసి మనోడు పిల్లల్ని కానీ చేస్తాడు. అంటే ఎక్కువ మంది, అతనికి పిల్లలు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అందువల్ల అనమాట అందుకే వచ్చారు అంతమంది. సో ఆస్తిని అయితే తీసుకోరు, కానీ వాళ్ళ ఆస్తిని తీసుకోవాలంటే ఏం జరిగిద్దంటే, అంటే ఇప్పుడు మామూలుగా మనకు తెలిసిన ఎవరమే కదా, ఇంతమంది ఉన్నప్పుడు, ఇంత ఆస్తి ఉన్నప్పుడు అసలు వీళ్ళు ఎవరు లేకపోతే నా ఒక్కడికే దక్కిద్ది ఈ ఆస్తిని అనుకుంటాం కదా. సో అలాగే వాళ్ళు కూడా ఒకరినొకరు చంపుకోవడం అనేది అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మధ్యలో ఉన్న ట్విస్ట్ ఏంటంటే, అసలు చనిపోయాడు అని చెప్పిన వ్యక్తి అయితే చనిపోలేదు, అతను బతికే ఉంటాడు. బతికే ఉండి వీళ్ళందరిని పిలిపించి ఐలాండ్లోకి ఒక్కొక్కరిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అతనే చంపేస్తూ ఉంటాడు అనమాట. అంటే చంపిస్తుంటాడు, అలా ప్లాన్ చేసుకున్నాడు. గేమ్ ప్లాన్ లాగా ఒక గేమ్ ప్లాన్. సో మాయా, వావ్, ఆమె పిఏపి మాయా ఇస్ సెక్సీ అమ్మాయి. అంటే బాగుండిద్ది అనమాట. క్యారెక్టర్ కూడా బాగా చేసింది అక్కడ, నాకైతే నచ్చింది. సో సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. సో ఎవరైనా చూడకపోతే చూసేయండి, ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. మన సుమ అక్క కొడుకు అయితే కూడా ఉన్నాడు, రోషన్ కనకాల. దాంట్లో ఒక గే క్యారెక్టర్ లాగా చేశాడు అనమాట. సో ఎమోషన్ అయితే పండించాడు. ఆలీబాయ్ తమ్ముడు కూడా ఉన్నాడు దీంట్లో. స్టోరీ వచ్చేసరికి అయితే నిజంగా హర్రర్ లాగే ఉంది. స్టోరీ నాకు బాగా నచ్చింది. ట్విస్టులు కానీ అన్నీ ఎక్కడెక్కడ బాగుంది. ఓకే, నైస్ మూవీ, మీరు కూడా చూడండి.